నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్ లోకి వెళ్లి వరుస ఫెయిల్యూర్స్ ని మూటగట్టుకుంది తెలుగులో ఆమె చేస్తున్న కొన్ని క్రేజీ మూవీస్ ని వదులుకుని మరీ ఆమె బాలీవుడ్ సినిమాలు చేయడం గమనార్హం బాలీవుడ్ స్టార్ హీరోలే అక్కడి మార్కెట్ పూర్తిగా డౌన్ అవడంతో టాలీవుడ్ లోకి వచ్చేయాలని చూస్తున్న ఈ రోజుల్లో పూజా హెగ్డే బాలీవుడ్ పై అమితా శక్తిని చూపించడం గమనార్హం అయితే తమిళంలో రీసెంట్ గా ఈమె సూర్యతో కలిసి రెట్రో అనే చిత్రం చేసింది షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే చురుగ్గా పాల్గొంటోంది అందులో భాగంగానే ఆమె నిన్న ఒక ప్రముఖ టాలీవుడ్ టాప్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో ఆమె అనేక ప్రశ్నలకు సమాధానాలను చెప్పింది శ్రీదేవి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పూజా హెగ్డే సమాధానం చెప్తే అంతకు ముందు శ్రీదేవి గారి ఎల్లువచ్చే గోదారమ్మ రీమిక్స్ లో చేశాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది అలాంటి మహానటి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను ఖచ్చితంగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది అయితే తెలుగు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారు అని పూజా హెగ్డేని అడగగా ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆమె మాట్లాడుతూ నేను నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలో అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ అంటారు గుర్తుందా నేను గ్యాప్ ఇవ్వలేదు అదే వచ్చింది అని అదే నాకు ఇప్పుడు వర్తిస్తుంది కావాలని నేను తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదు హిందీలో కొన్ని సినిమాలను కమిట్ అవ్వాల్సి వచ్చింది అందుకే గ్యాప్ వచ్చింది రీసెంట్ గానే ఒక తెలుగు సినిమాలో నటించడానికి సైన్ కూడా చేశాను అది నేను చెప్తే బాగుండదు నిర్మాత దర్శకులు త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు పూజా హెగ్డే ఇక నుండి పూజా హెగ్డేలో సరికొత్త యాంగిల్స్ ని చూస్తారని కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఇప్పుడు ఒప్పుకుంటున్నానని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే ఇక రెట్రోలో ఒక 15 నిమిషాల సన్నివేశాన్ని పూజా హెగ్డే సూర్య కలిసి సింగిల్ టేక్ లో చేశారట అది చాలా అద్భుతంగా వచ్చిందని సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.